అరకు ఏరియా ఆసుపత్రి వద్ద శనివారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా ఆర్టీసీ రీజనల్ చైర్మన్, అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిఆర్ఈ దొన్నుదొర పాల్గొని చెత్తను శుభ్రపరిచారు. ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. స్వచ్ఛత ఈ సేవ 2026 కార్యక్రమం అమలులో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఆహారంతో పాటు పరిశుభ్రత, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయని ఆరా తీశారు. అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిషి, మంచి పేరు పెట్టుకున్నావు, బాగా చదువుకో, తగ్గిపోద్దిలే. ఓకే, ఏంటి తిన్నావు? బ్లడ్ మోషన్ పట్టింది హాస్టల్లో. హాస్టల్లో తిన్నందుకు వచ్చిందా ఏంటి? బయట ఏమైనా బయట తినలేదా? మీ వార్డెన్ గారు వచ్చి చూసారా? వార్డెన్ వచ్చారు. ఇక్కడ సరే, బాగుందమ్మా. క్లీనింగ్, శుభ్రత బాగుంది కదా? ఎప్పటికప్పుడు అంతా శుభ్రం చేస్తున్నారా? టాయిలెట్, బాత్రూమ్ ఇవి శుభ్రం చేస్తున్నారా? బాగుంది కదా? మీకు భోజనం ఎట్లా ఉంది? బాగుందా? 2 days తర్వాత మిగిలిన అన్ని రోజులు పాజిటివ్ అనుకోవచ్చు. ఈవెన్ నైట్ వచ్చినా కూడా నైట్ ఆన్ కాల్ ఉండే వాళ్ళు మళ్ళీ తెచ్చుకొని చేపిస్తాం. మీరు మా ట్రైబ్స్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు కరెక్ట్గా ఒకసారి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకో నాన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ సమస్యలు క్లియర్గా చెప్పలేము. మీరు కొద్దిగా అర్థం చేసుకుని ఇంకా బాగా డెప్త్గా వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ నుండి సమాధానం, కరెక్ట్ సమాధానం రాబట్టుకుని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి. సిస్టర్స్ చాలా మంది ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా లాంగ్వేజ్ ఇస్తున్నారు, ఎవరో తెలుగు వచ్చినారు. ఎక్కువ పేషెంట్స్తో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అంత మీకు బాగుంటుంది. మీరే దేవుడు, మీరే డాక్టర్, మీరే దేవుడు. కాబట్టి దాంట్లో దృష్టిలో పెట్టుకుని సేవ ఓపికతో పనిచేయాలి. మన కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.